వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకి రాబోతున్నారు. సో పొలిటికల్ గా తెలంగాణకి రావడం మోడీ మొదటిసారి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ పొలిటికల్ గా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలకు కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే టైం ఉంది కాబట్టి ఒక 6 నెలలు టైం తర్వాత కేవలం పొలిటికల్ పరంగానే విమర్శలు ప్రతి విమర్శలు అనేది డెఫినెట్ గా సహజంగా ఉండేటివే. అలాగే రానున్న రోజుల్లో GHMC ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మోడీ ప్రసంగం ఉంటుంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో మాక్సిమం సర్వేల ప్రకారం ఒక 3 రాష్ట్రాల్లో అయితే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఒకటి కేరళ, అలాగే 2 తమిళనాడు. ఈ 2 రాష్ట్రాల్లో మాత్రం తమిళనాడులో 50-50, కేరళలో మాత్రం పాసిబుల్ కాకపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలను కూడా మోడీ తన గుప్పెట్లో పెట్టుకొని అక్కడ అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో నెక్స్ట్ మోడీ టార్గెట్ ఇక్కడ కర్ణాటక అలాగే తెలంగాణ ఉండే చాయిసెస్ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. అది కూడా తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది కాబట్టి సో ఇక్కడ కర్ణాటకలో తెలంగాణలో గనక కాంగ్రెస్ ని దెబ్బతీస్తే మాత్రం ఇంకా కాంగ్రెస్ ఉనికి లేకుండా పోతుందని మోడీ భారీ ప్లాన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి బలముండే చాయిసెస్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోడీ పొలిటికల్ పర్యటన ఉండబోవచ్చు. ఎందుకంటే గతంలో వచ్చారు, కేవలం ఓపెనింగ్ సందర్భంగా మాత్రమే రావడం అనేది జరిగింది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఎక్కడ కూడా పొలిటికల్ కౌంటర్లు మాత్రం ఎక్కడ వెయ్యలేదు. ఇప్పుడు మోడీ టార్గెట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ BRS పని అయిపోయింది అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ BRS పని అయిపోయింది. ఇప్పుడు రానున్న కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 2.5 సంవత్సరాల అభివృద్ధి ఏంది, ఇచ్చిన మాటలు ఎంతవరకు నెరవేర్చాయి, సో ఎంతవరకు కేంద్రం దగ్గర అప్పులు తీసుకుంది, సో అప్పు తీసుకున్నటువంటి పైసల్ని ఇక్కడ తెలంగాణలో ఎంతవరకు ఖర్చు చేశాయి, అండ్ మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపిస్తే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుంది. అలాగే రీసెంట్ గా తేజస్వి సూర్య ఇటు తెలంగాణపై కొన్ని అంటే పాకిస్తాన్ భారత్ విభజన సమయంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని చెప్పేసి పార్లమెంట్ లో చేసినటువంటి ఇష్యూని మొత్తం భారతీయ జనతా పార్టీ నేతల పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా కవిత గారు కూడా తేజస్వి సూర్య గురించి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్పందించడం అనేది జరిగింది. గతంలో మోడీ గారు కూడా అర్ధరాత్రి తలుపులు బంద్ చేసి తెలంగాణని చేశారు, తల్లిని చంపి బిడ్డని అన్నట్టు కూడా ఏదో కామెంట్ చేశారని చెప్పేసి సో మరి మోడీ పర్యటనని కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా కౌంటర్ వేస్తారు, అలాగే కాంగ్రెస్ కి ఇచ్చే కౌంటర్లు కేవలం కాంగ్రెస్ కు ఉంటాయా, లేకపోతే ఇక్కడ కేసీఆర్ కి సంబంధించి కూడా ఏమైనా కౌంటర్లు వేసే అవకాశాలు ఉంటాయా? అండ్ 3వ సంవత్సరం ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాబోతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సభ ఎంతవరకు మైలేజ్ ఇస్తుంది, భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు తెలంగాణలో మైలేజ్ తీసుకొస్తుంది, అలాగే ఇక్కడ సంస్థాగత ఇన్ఛార్జ్లను కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షుని మార్పులు చేర్పులు చేశారు. ఇప్పుడు సంస్థాగత ఇన్ఛార్జ్లను కూడా మార్పులు చేర్పులు చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏ మాత్రం బలపడుతుంది అండ్ మోడీ పర్యటనని ఏ విధంగా చూడొచ్చు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.